ఈరోజు పురపాలక సంఘ కార్యాలయంలో సరస్వతి సమావేశానికి చేసిన చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు కమిషనర్ గారికి, అధికారులకు, తోటి అసెంబ్లీలందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా అందరికీ హృదయపూర్వక నేను కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే అసాయిగా విషయానికి అందరినీ సారీ ఫర్ అయ్యేటప్పుడు మాట్లాడదని చెప్పి మాట్లాడలేదు. సారీ ఫర్ సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను జరిగిన గురువు అంటే అందరికీ మనమందరం జీవితంలో ఎక్కడ ఉన్నామంటే గురువు అనే కాబట్టి నిన్న గురువు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను గురువు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. దాని ముందుకెళ్తూ ఈ కార్యక్రమం ఇంత వేడివేడిగా జరుగుతుంది, చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చర్చ అనేది సమాచారంలో మన డెమోక్రటిక్ కంట్రీ మన ఇండియా, భారతదేశంలో అతి పెద్ద డెమోక్రటిక్ కంట్రీ మన ఇండియా మాత్రం. ఎక్కడ కూడా ఇలాంటి మాట్లాడే స్వేచ్ఛ అనేది మాట్లాడే ఉండదు. కానీ మనం భారతదేశంలో ఈ స్వేచ్ఛ కలిగించిన ఆల్రెడీ మేము ట్రైనింగ్ సెషన్లో వెళ్ళినప్పుడు చాలా బ్రహ్మాండంగా అక్కడ కూడా క్లియర్గా జరపడం జరిగింది. మన భారతదేశం మున్సిపాలిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు స్టార్ట్ ఉన్న స్వేచ్ఛ అయింది అనేది ఫస్ట్ భారత ప్రభుత్వం రాష్ట్రం, తర్వాత లోకల్ బాడీ ప్రభుత్వం అనేది చాలా పెద్ద ఎత్తున. ఎందుకంటే ఇక్కడ నుంచి మంచి చేస్తే పై వరకు మంచి జరుగుతుంది. అలాంటి కార్యక్రమంలో అలాంటి మనం భవనంలో ఇక్కడ ఉన్నాం. ప్రతిసారి ఏంటంటే ఎక్కువ మాట్లాడుతున్నా లేట్ మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతున్న పని మాత్రం ఇవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే నేను రిప్రజెంట్ చేస్తున్నాను. నా వార్డుకు వచ్చేసరికి ఎవరి స్వార్థం వాళ్ళన్నట్టు నా స్వార్థం కూడా నాకు ఉంటుంది. నా ప్రత్యేకంగా నా వార్డులో ఉన్న సమస్యలు గలమిప్పుతూ ప్రతిసారి ఉర్రి చెప్పుకున్నా కూడా ఏ ఒక పని కూడా నా వార్డులో జరగడం లేదు. లాస్ట్ సారి కూడా కమిషనర్ గారు చెప్తే ఒక అలవాటు కూలిపోతుండే. వాస్తవానికి ఎప్పుడో కూలిపోయి దేవుడు మనకు కాపాడేది. ఎందుకంటే కూలిపోయితే బద్దామై మనం కాబట్టి ఈసారి పెట్టి అది త్వరగా కలవాటు వేయాలని ఈ గారికి నేను కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే కొంచెం మా పైన కొంచెం మంచి నెలలు పెట్టి అలవాటు పెట్టి చాలా చాలా సంతోషం. సార్ ఏమన్నారంటే ఇంతకుముందు ప్రతి ఒక్కటి మీరు లెటర్ హెడ్ పైన నేను చేస్తా అని చెప్పారు. ఇంతకు ముందు నేను గత 5 నెలల ముందు కలవాటు చాలా హైట్ గా ఉన్న కలవాటుని లాంగ్ ర్యాంప్ గా చేయాలి అని చెప్పి 5 months బిఫోర్ ఇచ్చాను. ఆల్రెడీ ఎస్టిమేషన్ కూడా చేసి రెడీగా ఉంది. ఈ దగ్గర వాళ్ళ ఆ వర్క్ మాత్రం ఇప్పుడు కవర్ చేస్తుంది. రెండో పని వచ్చేసి వార్డులో మన చైర్పర్సన్ గారు ఉన్నారు. నేను వచ్చి వార్డు గురించి మాట్లాడినప్పుడు 50 ఫీట్ల రోడ్డు చాలా గుంతలుగా, అక్కడ కాలేజీలు, హాస్టల్స్, గవర్నమెంట్ హాస్టల్స్, గవర్నమెంట్ మహిళా కళాశాల, అక్కడ షాదీఖానా, స్కూల్స్, ఇలాంటి జంక్షన్ లో ఉన్న రోడ్డు మీరు రియల్ అంటున్నా ఒక్కసారి వెళ్ళేటప్పుడు ఇంటికి ఆ రోడ్డు పైన చల్లండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ 50 ఫీట్ల రోడ్డు ఉంచండి. నేను చాలాసార్లు కమిషనర్ రిక్వెస్ట్ చేశాను, ఒకసారి 2 సార్లు 100% అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చూపించడానికి మాత్రం. ఎందుకంటే గ్రౌండ్ టు ఎర్త్ మన ప్రాబ్లమ్స్ అనేది ప్రతి వార్డు ఒక బుక్ పెట్టుకొని ఏ వార్డు ఏ సమస్య అనేది నోట్ డౌన్ చేసుకోండి. ఇంతకుముందు సార్ అన్నారు ఏమని చెప్పి ఖచ్చితంగా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ట్యాక్స్ పై హైయెస్ట్ ట్యాక్స్ పై వార్డు మాది చెప్పుకోవడానికి మాత్రం. కానీ అక్కడ వర్క్ మాత్రం 0. ఏమని చెప్పుకోవాలి చెప్పండి. ఎంతో నమ్మకంతో వార్డు ప్రజలు ఎంతో ఇష్టంగా ఎవరికి ఏ అవసరమో ఎవరు వస్తే మనకు చేయగలుగుతారని మనం నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించుకున్నారు సార్. జీవితంలో సాధించేది ఏం లేదు, ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచనతో వల్లనే రాజకీయాలకు వచ్చాం తప్పితే మనము ప్రత్యేకంగా నేను మాత్రం స్వార్థం కోసం అయితే రాలేదు. అదే ప్రజల కోసం కంటిన్యూ కొట్లాడుతుంటే కూడా, కంటిన్యూ అడుగుతుంటే కూడా, రిక్వెస్ట్ మెదలగాడుతుంటే కూడా పనులు రావట్లేదు. రిక్వెస్ట్ గా మీ మధ్య ఎన్నోసార్లు వచ్చాను, ఎన్నోసార్లు చెప్పాను. యూఎఫ్ఐడిసి లీడర్లు రెడీగా ఉందని చెప్పి టీగా చెప్పారు. ఆల్రెడీ టెండర్ అయిపోయింది. మీరు ప్రత్యేకంగా మీరు చెప్పిన ఎవరి దగ్గరైనా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, పెద్దల ఎమ్మెల్యే గారి దగ్గరైనా సరే, ఎంపీ వద్దకైనా సరే, సీఎం గారి దగ్గరైనా సరే, భారత ప్రధాని అయినా సరే. ఎందుకంటే మనం ఏ రాజకీయ పార్టీలకైనా అది ఓన్లీ ఎలక్షన్ వరకు మాత్రమే. ఇప్పుడు మనం ఒక వార్డు కౌన్సిలర్ము, ఇప్పుడు మనం ఒక వార్డుకు ఒక పట్టణానికి చైర్మన్, వైస్ చైర్మన్, ఒక పట్టణానికి కమిషనర్. కాబట్టి పట్టణం యొక్క పూర్తి బాధ్యత మీది. మన కొన్ని వార్డులను నిర్లక్ష్యం వహించడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రజలలో అపోహ, మేము చెప్పడం కాదు, ప్రజలలో అన్ని వార్డులు ఇనాగ్రేషన్ జరిగి ఈ వార్డులు ఎందుకు ఆగుతున్నాయి అని చెప్పి క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎప్పటికైనా చేయాల్సిన పనులు చైర్మన్, చైర్పర్సన్ గారికైనా ప్రతి ఒక్కరికైనా మనం ప్రతి ఒక్క
తెలంగాణ అతి త్వరలో చేస్తారని భావిస్తా ఉన్నాను. ఎందుకంటే తీసుకుంటే ఎవరికి తీసుకుంటే ఏంటండి అందరూ తీసుకుంటారు కొద్దిగా మీరు ఆలోచించండి. సారీ సో అది ప్రత్యేకంగా నేను పర్సనల్ గా వైస్ చైర్మన్ గారితో పోతాను, చైర్పర్సన్ అడుగు నేను చేతులెత్తి నమస్కరిస్తాను. నేను అడిగేది నా ప్రజల కోసం, నా ప్రజల వద్ద నుండి నేను మన మున్సిపాలిటీకి 7 కోట్ల రూపాయలు ఫండ్ వస్తే ఇయర్లీ అమౌంట్ 1.8 crores రూపీస్ నా వార్డు చూసుకుంటారు. ఎంత బాధపడతా పెడుతున్నారు సార్ ఎవరు ఒక్కొక్క బిల్డింగ్ కి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఎక్కడ పెండింగ్ ఉండదు. మా వార్డ్ ఆఫీసర్ ఇవ్వండి, ఒక్కడ కూడా పెండింగ్ లేకుండా ఖర్చుతే నిత్యావసరం మనం ఇవ్వలేకపోతున్నాం సార్. నిత్యావసరం మనం ఇవ్వలేకపోతే ఎన్ని సంవత్సరాలు సార్? ఆజాపురా వీధిలో 25 సంవత్సరాల ముందు వేసిన బీటీ రోడ్డు పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. కొంచెం వర్షం పడితే రియల్ గా నడుచుకుంటూ కూడా వెళ్ళే పరిస్థితి. మరి అలాంటి రోడ్ల పైన మనం ఎట్లా నడవాలి? ఆల్రెడీ ఫండ్స్ రెడీగా ఉన్నాయి. యూడీఎఫ్ ఒక రోడ్ ఉంది, టీఎఫ్డిసి ఒక రోడ్ ఉంది, ఆల్రెడీ రెడీగా ఉంది. టెండర్ కూడా టెండర్ అయిపోయింది. మీరు అంటే ప్రత్యేకంగా ఈ సభ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారు కోరుతాం. గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి చేసిన డ్యూలో వెనకపట్టాలని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో యువ ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి నిధులు తీసుకొస్తే మరి ఎవరి లక్ష్యం మరి ఆగుతూ ఉన్నది. ఎమ్మెల్యే గారు ఇంత కష్టపడి నిధులు తీసుకొచ్చి పెద్దల్ని అభివృద్ధి చేయాలని ఆలోచన పెట్టుకొని రాత్రి పగలు కష్టపడుతుంటే ఎమ్మెల్యే గారు దీనికి ఆపడానికి ఆపే శక్తి ఎవరిది? నేను ప్రత్యేకంగా ప్రతి ఆఫీసర్ని, నేను గౌరవ చైర్పర్సన్ని, నేను గౌరవ మన వైస్ చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నాను, ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే రేపటి రోజు ప్రతి ఒక్కరు పోవాల్సిన అదే ప్రజల వద్ద కాబట్టి ప్రతి దగ్గర సేమ్ గా ఇమీడియట్ గా రిలాక్సేషన్ చెప్పండి. ఎమ్మెల్యే గారు మైమూలమన్న అవసరం, ఇక్కడ అభివృద్ధి కోసం ప్రజల పనుల కోసం దీంట్లో రాజకీయాలు మేము ఎక్కడ కూడా ఏమైనా సరే ఏదైనా పార్టీ అనేది ఒక ఎలక్షన్ వరకు మాత్రమే అక్కడే వదిలిపెట్టేసాం. మనం ఇప్పుడు కావాల్సింది డెవలప్మెంట్, ప్రజల పట్టణాల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గత మీటింగ్లలో కూడా ఎన్నోసార్లు చెప్పిన పట్టణంలో చాలా వరకు అవసరాలు ఉన్నాయి. ఒక చిల్డ్రన్స్ పార్క్ పిల్లలకు ఆడుకోవడానికి ఓపెన్ జిమ్స్ లేవు, స్ట్రీట్ లైట్స్ సంగతి ఆల్రెడీ చెప్పారు. ఎన్నో నెలల నుంచి గుర్తుకుంటే స్ట్రీట్ లైట్స్ వచ్చిన దాని ల్యాబ్స్ కాలేదు. సరే అది త్వరగా అది ఏమంటున్నారంటే టెండర్ కాదు అవి లేట్ అయినా సరే మీరు అది త్వరగా వేరే మార్గం వల్ల తర్వాత బిల్లు పెట్టినా సరే తొందరగా తెప్పించి వచ్చిన రైట్లన్నా బిగించే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ, మరీ ముఖ్యంగా నిన్న జరిగే ఇన్సిడెంట్ అందరూ విషయం అది కనబడే ఇన్సిడెంట్ ఒకటి మాత్రమే, ఏది కుక్క కాటు. కానీ కనబడిన విషయం నిన్న మేము రెస్ట్ బేకరీలో వెళ్తే ఎవరో ఒకరు ఇక్కడ అక్కడ 7 years బాబు ఉన్నాడు, మన కన్ను మొత్తం పోయింది. కన్ను ఆ డాక్టర్ చూపిస్తాను అన్న గుర్తుపట్టినావా అన్న, ఆ బాబు వాళ్ళ ఫాదర్ గుర్తుపట్టాలి అన్న, నువ్వు ట్రీట్మెంట్ చేసినావు జమ్మిగుంటాలో ఒకసారి కుక్క వేసి కన్ను పోయింది కదా రియల్ అంటున్నా సార్. ఎంత బాధ అనిపించిందంటే ఆ సిచ్యువేషన్ ఇది. ఎంత స్మార్ట్గా ఉన్నాడు అబ్బాయి, అదే అబ్బాయి పేస నా కొడుకు మీ కొడుకు ఉంటే మనం ఎట్లా బాధపడతాం సార్. ఆ బాబు 8 సంవత్సరాలు స్మార్ట్గా ఉన్నాడన్న, కన్ను మొత్తానికి పోయిందండి. జమ్మికుంటారా మనము గత 2 years ముందు జరిగిన సంఘటన. అలాంటి సంఘటన మనం నేర్చుకుని మనం దాన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం ఎనిమల్ యాక్ట్ సరే ఆ యాక్ట్